నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కాటేజీలు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ చేతుల మీదుగా త్వరలో ప్రారంభోత్సవానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ డిఎఫ్ఓ జోజి అటవీ శాఖ సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు సాధ్యమైనంత త్వరగా యాత్రికులకు అందుబాటులోకి తీసుకురావడానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. నర్సాపూర్ ఎకో పార్క్లో యాత్రికుల సౌకర్యార్థం సుమారు 42 కాటేజీలు పిపిపి మోడ్లో అటవీ శాఖ ప్రైవేట్ యాజమాన్య సహకారంతో నిర్మాణాలు పూర్తి చేసుకుని త్వరలో ప్రారంభించుకుని యాత్రికులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. నర్సాపూర్ ఎకో పార్క్ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుందని, చూడచక్కని ప్రాంతంగా వెలసిల్లుతూ యాత్రికుల మదిని కట్టిపడేస్తుందని ఆయన అన్నారు. ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు, యాత్రికులు సెలవు దినాల్లో నర్సాపూర్ ఎకో పార్క్ సందర్శించి ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆ రోజంతా సంతోషదాయకంగా గడుపుతారని, మరింత సౌకర్యాలు యాత్రికులకు కల్పించాలన్న ఉద్దేశంతో కాటేజీ నిర్మాణాలు ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ జోజి అటవీ శాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. కన్ఫ్యూషన్ ఏంటంటే వ్యూ బ్లాక్ ఒకటి లేకపోతే అట్లా పెట్టవచ్చు మీరు గ్రీన్ ఫెన్సింగ్ టైప్. సో ఓపెన్ క్లోజ్ లాగా, సో వాళ్ళకి ప్రైవసీ అనుకోవాలన్నట్టు క్లోజ్ చేసుకోవాలి. సో అవి తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయండి, మళ్ళీ ఏదో ఒక యాక్సిడెంట్ వచ్చేస్తుంది. ఇక్కడెక్కడ అటువైపు అనిపించే ఉంటుంది యాక్సిడెంట్ ఫారెస్ట్ కాబట్టి అది క్లీన్. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ మీకు వేరే రెయిన్ వాటర్, ఇప్పుడు ఆ రెయిన్ వాటర్ దీంట్లోకి వస్తుందా?